తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్స్ విజయనగరం కలెక్టరేట్ వద్ద 36 గంటల ధర్నా చేపట్టారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ఆశా వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి రోడ్డెక్కారు. గత 36 గంటల నుంచి నిర్విరామంగా వాళ్ళ నిరాహార దీక్ష చేపట్టి వినూత్నంగా వంట వార్పు కార్యక్రమం కూడా ఇక్కడే చేసుకుని ఈ నడి రోడ్డు మీదే వాళ్ళు ఏమైనా ఈ టెంట్ల కింద ఏమైనా ఉండి చలికి వాటికి ఓర్చి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ ఆశయ సాధన దేనికోసం అయితే వాళ్ళు పోరాడుతున్నారు, మరిన్ని విషయాలు ఇక్కడ సిఐటియు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి. మేము గత 4 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులకి చెప్తున్నాం, మాకు పని భారం పెరిగింది, ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. ఈరోజు పని భారం వల్ల అనేక మంది ఆశా వర్కర్లు హార్ట్ అటాక్ వచ్చి అనారోగ్యం పాలయ్యి చనిపోతున్నారు. మెడికల్ లీవులు లేవు, మెటర్నిటీ లీవులు లేవు. ఈరోజు సెలవు అడిగితే పై అధికారులు దయాదాక్షిణ్యం మీద మేము సెలవు తీసుకోవాల్సి వస్తుంది. సెలవు లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో విజయనగరం జిల్లాలో 4 ఆశా వర్కర్లు చనిపోయారు అనారోగ్యం పాలయ్యి. జగనన్న సురక్ష ప్రోగ్రాంలోనే 3 ఆశా వర్కర్లు చనిపోయారు. ఈ విధంగా ఆశా వర్కర్లు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము పేద ప్రజలకి వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాము. దిగువ స్థాయిలో మీరు వైద్యంలో ఏం చేయాలన్న ఆశా వర్కరే చేయవలసి ఉంటుంది. 24 గంటలు మేము పనిచేస్తున్నాము. గర్భిణీలకి బాలింతలకి సేవ చేస్తున్నాము. మాకు కనీస వేతనాలు ఇవ్వండి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. 26,000 కనీస వేతనం మీ గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారమే ఇవ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలి. మమ్మల్ని 60 సంవత్సరాలకి రిటైర్ చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. పెన్షన్తో కూడిన వేతనం ఇవ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం దిగి రాకపోతే ఏం చేస్తారు? ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకంటే మేము కింద వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాము. ప్రతి పేద ప్రజలకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆశా వర్కర్ సేవ చేస్తుంది. కరోనా టైంలో మనం చూసాము, అనేకమైన సేవలు చేసి మా ప్రాణాలు కూడా కోల్పోయి ఈరోజు కుటుంబాలు అనాథలైపోయారు, పిల్లలు అనాథలైపోయారు. అయినా సరే ఈరోజు ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతాం, తాడేపల్లిగూడెం ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఆశా వర్కర్లు అయితే రోడ్డు ఎక్కారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లోని అసెంబ్లీని కానీ తాడేపల్లి ప్యాలెస్ని కానీ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుంటాం, ముందు ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తాం ప్రభుత్వం దిగి రాకపోతే అని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, బీఆర్కే న్యూస్, విజయనగరం.